వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో శాంతిసేన రైతు సంఘం ఆధ్వర్యంలో పాడి పశువుల అందాల పోటీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పాడి పశువుల అందాల పోటీలో ఇలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్న కమిటీకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాడి పశువుల అందాల పోటీలో శాంతి సేవా సంఘానికి 20 లక్షల రూపాయల నూతన భవనాన్ని మంజూరు చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు. ఈ పోటీలో ఆవులు, గేదెలు, కోడిపెట్టలు, కోడిపుంజులు, పిల్లులు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు, పాడి పశువులు తీసుకొచ్చిన రైతులను అభినందించారు. మళ్ళీ మాకు కోట వస్తుంది తప్పకుండా అందులో మీకు మంజూరించి మళ్ళీ వచ్చేసరికి ఒక 15 మందికి ఏదైతే కోళ్ళ ఒక 15 మందికి వారి గేదెలు, 15 మందికి చేపల పెంపకం, 15 మందికి కూరగాయల పెంపకం చేశామని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా మీ యొక్క సంఘ సభ్యులు మాకు తెలియజేసే విధంగా పనిచేయండి. తప్పకుండా 10 నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే భవనాన్ని మంజూరు చేసి ఆ యొక్క సదుపాయం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మరి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మరి యొక్క పూర్తి స్థాయిలో మరి ఎగ్జిబిషన్ లో చూస్తున్నారు. మరి యొక్క పాడి గేదెలు చూసినట్టయితే ఆయన ఒక్కడే ఒక 2-3 పాడి గేదెలు వచ్చినాయి. ఆ యొక్క పాడి గేదెలు కానీ ఆవులు కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పాడి గేదె 8